జూన్ 11 చరిత్రలో ఈరోజు పండిట్ రామ్ ప్రసాద్ జయంతి. 1897 జూన్ 11న ప్రముఖ విప్లవకారుడు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో జన్మించారు. భారతదేశం నుంచి బ్రిటిష్ పాలనను పారద్రోలేందుకు ఏర్పడిన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. బిస్మిల్ విప్లవకారులైన అఫ్షాకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్, ఠాకూర్ రోషన్ సింగ్ వంటి వారితో స్నేహం చేశారు. బిస్మిల్ తన సహోద్యోగుల సహాయంతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకోరి రైలు చర్యను చేపట్టాడు. స్వేచ్ఛ కాంక్ష ఇప్పుడు మన హృదయాల్లో ఉంది, హంతకుడి చేతుల్లో ఎంత బలం ఉందో చూద్దాం ఇలాంటి కవితల ద్వారా యువతలో ఉత్సాహం నింపేందుకు కృషి చేశారు. కాకోరి రైలు యాక్షన్ కేసులో 1.5 సంవత్సరాల విచారణ తర్వాత అఫ్షాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇంకా రాజేంద్రనాథ్ లహరీలకు 1927 డిసెంబర్ 19న గోరఖ్పూర్ జైల్లో మరణశిక్ష విధించారు. ఉరి అమలు సమయానికి బిస్మిల్ వయసు కేవలం 30 ఏళ్లు. 2009 జూన్ 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్వైన్ ఫ్లూని మహమ్మారిగా ప్రకటించింది. 2009 ఏప్రిల్ 15న అమెరికాలో స్వైన్ ఫ్లూ మొదటి కేసు నమోదైంది. కాలిఫోర్నియాకు చెందిన 10 ఏళ్ల చిన్నారికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీని తర్వాత ఈ వైరస్ ఒకే నెలలో ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు వ్యాపించింది. అయితే స్వైన్ ఫ్లూ కరోనా వైరస్ కంటే తక్కువ ప్రాణాంతకం. ఈ వైరస్ కారణంగా మరణాలు తగ్గాయి. వ్యాక్సిన్ కూడా త్వరగా తయారు చేయబడింది. 2009 అక్టోబర్ నాటికి ప్రపంచం ఆ వ్యాక్సిన్ని అందుకుంది. ఆగస్టు 10, 2010లో WHO ఈ వ్యాధిని అంటువ్యాధి వర్గం నుంచి తొలగించింది. ఈ వైరస్ ఇప్పటికీ సాధారణ ప్రజల్లో సీజనల్ ఫ్లూ లాగా వ్యాపిస్తుంది. దీనిని H1N1 ఫ్లూ అని కూడా అంటారు. మార్గరెట్ థాచర్ మూడవసారి విజయం. 1987 జూన్ 11న మార్గరెట్ థాచర్ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించారు. వరుసగా 3 పర్యాయాలు బ్రిటన్కు ప్రధానమంత్రి అయిన ఏకైక మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. 1979 మే 3న మార్గరెట్ థాచర్ తొలిసారిగా బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 1983, 1987 ఎన్నికల్లోనూ విజయం సాధించి వరుసగా 11 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. 1925 అక్టోబర్ 13న జన్మించిన థాచర్ 1959లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. థాచర్ కన్జర్వేటివ్ పార్టీ నుండి విద్యామంత్రి, పర్యావరణ మంత్రిగా కూడా ఉన్నారు. థాచర్ ప్రధానిగా ఉండగానే అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. తక్కువ ఆదాయ వర్గానికి చెందిన వారికి ప్రభుత్వ గృహాలను సిద్ధం చేసే పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె హయాంలో మొదలైన ప్రైవేటీకరణ యుగం తర్వాత పేదలు కూడా బ్రిటిష్ గ్యాస్, బీటీ వంటి కంపెనీల షేర్లను కొన్నారు. మార్గరెట్ థాచర్ 1976లో ప్రసంగిస్తూ అప్పటి సోవియట్ యూనియన్ అణచివేత విధానాలను తీవ్రంగా విమర్శించారు. దీని తర్వాత సోవియట్ యూనియన్ వార్తాపత్రిక ఆమెను ఐరన్ లేడీగా ప్రమోట్ చేసింది. అది ఆమెకు బిరుదుగా మారింది. మార్గరెట్ థాచర్ 2013 ఏప్రిల్ 8న లండన్లో మరణించారు. హావర్ క్రాఫ్ట్ ఆవిష్కరణ. 1959 జూన్ 11న హావర్ క్రాఫ్ట్ కనుగొనబడింది. హావర్ క్రాఫ్ట్ అనేది గాలి కుషన్తో కూడిన వాహనం. ఇది నీటిపై, భూమిపై, అలాగే మంచి ఉపరితలం బురదపై సులభంగా నడుస్తుంది. హావర్ క్రాఫ్ట్లో తేలియాడే పెద్ద ఫ్యాన్ ఉంటుంది. ఈ ప్యాడింగ్ కారణంగా క్రాఫ్ట్ కదలికకు వ్యతిరేక దిశలో పనిచేసే జిగుట రాపిడి శక్తి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దీనిని ఎయిర్ కుషన్ వెహికల్ అని కూడా అంటారు. దీన్ని అధికారికంగా రూపొందించిన ఘనత ఇంజనీర్ క్రిస్టఫర్ క్రాకెల్కు చెందుతుంది. క్రిస్టఫర్కు హావర్ క్రాఫ్ట్పై పేటెంట్ కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో వరుస భూకంపాలు. 2012 జూన్ 11న ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో 2 భూకంపాలు సంభవించాయి. దీనివల్ల పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ కొండ చర్యలు విరిగిపడడంతో సాయి హజారా నగరం సమాధి అయింది. 4 రోజుల తవ్వకాల తర్వాత కేవలం 5 మృతదేహాలు మాత్రమే దొరికాయి. సమాచారం ప్రకారం భూకంపం తర్వాత సంభవించిన కొండ చర్యలు విరిగిపడడంతో 75 మంది మరణించారు, 13 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్లో అత్యధిక భూకంపాలు సంభవిస్తుంటాయి. ఎందుకంటే ఈ దేశం యురేషియన్ ప్లేట్ యొక్క దక్షిణ సరిహద్దుకు సమీపంలో ఉంది. దీని కారణంగా భూకంపాల ప్రభావం ఎక్కువ. ఈ కారణంగా చాలా భూకంపాలకు కేంద్రాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. అంతేకాకుండా కొండ ప్రాంతం కావడంతో నష్టం ఎక్కువగా సంభవిస్తుంది. మొత్తం మీద దాని భౌగోళిక స్థానం కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో చాలా భూకంపాలు సంభవిస్తుంటాయి.